సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 33,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. అధికారులు మాత్రం 800 ఓట్లు మాత్రమే తొలగించారన్నారు. డూప్లికేట్ ఓట్లతో రేవంత్ గెలిచారన్నారు. అంతేకాదు చాలా మంది ప్రజలకు ఏపీలో, హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయన్నారు. ఎక్కడో ఒక చోటు ఉండేది చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని కూడా పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రకాష్ రాజుకు 2 చోట్ల ఉన్న ఓటు తొలగించేందుకు 7 ఏళ్ల సమయం పట్టిందన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7,000 ఓట్లు డిలీట్ చేస్తారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కోరారు. ఇంటర్ స్టేట్ డూప్లికేట్ ఓట్లు తొలగించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ని మేము వెరిఫై చేద్దామని డేటా తీసుకున్నాం. మన రాష్ట్రంలో కాబట్టి మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కొడంగల్లో వెరిఫై చేసినాం. కొడంగల్లో ఈ 1.5 ఇయర్లో డిలీట్ అయిన ఓట్లు అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 ఓట్స్ వేర్ డిలీటెడ్ ఇన్ కొడంగల్, whereas in my constituency బోధన్ 7,000 ఓట్స్ వేర్ డిలీటెడ్ వితౌట్ ఎనీ రీజన్. సరే, షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ని మేము వెరిఫై చేద్దామని డేటా తీసుకున్నాం. మన రాష్ట్రంలో కాబట్టి మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కొడంగల్లో వెరిఫై చేసినాం.